ఈరోజు ఈ కార్యక్రమంలో చేసిన బీసీ కుల వర్గాలందరికీ మరి ముఖ్యంగా 29 రాష్ట్రాలలో ఉన్న భారతదేశ వ్యాప్తంగా ఉన్న బీసీ కులంగా ఉన్నారు. అంటే బ్యాక్వర్డ్ కాస్ట్, మరి వెనుకబడిన తరగతులు, పేదరికం, దరిద్ర రేఖలో ఎంతో మంది ఈరోజు అభిమానించే నాయకుడు, సేవకుడు, నిస్వార్థంగా ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్న బీసీలు, ఎంబీసీలు, ఎంతోమంది విద్యార్థులు అభిమానించే నాయకుడు, రాజ్యసభ సభ్యులు మరియు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు, మరి 29 రాష్ట్రాల్లో ఉన్న మా తెలంగాణలో ఉన్న కాపులు, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మున్నూరు కాపు అందరం కూడా ఈరోజు బీసీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ కుల బాంధవులందరి తరఫున మరి ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న పూల జనార్దన్ గారు, రాజారమణ గారు, మరి నారగోని అన్న గారు, ఇంకా సత్యమన్న గారు, మరి పేరు పేరున వేదిక మీద ఉన్న అందరికీ కూడా నేను మహిళా సోదరులకు మరి ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి, అంటే నేను మున్నూరు కాపులలో 2004 నుంచి ఉన్నాను. మరి బీసీలలో మాత్రము ఆర్ కృష్ణ చూసి మరి బీసీలకు కూడా ఈరోజు ఒక కులమే కాదు అందరూ కూడా న్యాయం చేయాలనే దానిలో నేను కూడా పాల్గొంటూ ప్రతి కార్యక్రమంలో ఈరోజు మున్నూరు కాపుతో పాటుగా బీసీలందరం కూడా మనం అందరం ముందుకెళ్ళాలి అనే దానిలో పనిచేస్తున్నాము. మరి ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనము బీసీలకు న్యాయం జరగాలని వారు ఎంత ఓపిక కొద్ది చూస్తుంటా నేనైతే అన్నదైతే ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్షలు, మరి ఈ అశోక హోటల్నే నాకు తెలిసి సంవత్సరంలో 10 మీటింగ్లు అటెండ్ అయినా. మరి నేను నిన్న రాత్రి 12 గంటలకు 11 గంటలకు ఒక ఫంక్షన్ లో ఉన్నాను జగిత్యాల దగ్గర. 2 సార్లు ఫోన్ చేశాడు, రేవన్నా తప్పకుండా రావాలి, నువ్వు మన మీటింగ్ లో అటెండ్ కాలేదు అంటే. నేను అమెరికాలో మా ఈవెంట్ ఉండే. మరి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు అంటే ఎవరి కులం గురించి అందరం గొప్ప చెప్పుకోవాలి, మన బీసీలందరం కూడా బలంగా ఉండాలి, యూనిటీగా ఉండాలి. నేను పోయినసారి అమెరికాలో వెళ్ళినప్పుడు అక్కడ ఆట రెడ్డిలు, మన అక్కడ ఇంకా వెల్మాస్, వీళ్ళందరూ కూడా అమెరికాలో పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తున్నారు. నేను పోయినసారి ఆగస్టులో ఈ ఆత్మీయ అనే ఒకటి, ఆప్త అనేది ఒకటి, ఈ కాపులది అటెండ్ అయినాను. అక్కడ మున్నూరు కాపులు అందరూ వచ్చినారు. అన్న మాకు కొద్దిగా వీళ్ళంతా ధనవంతులు ఉన్నారు, మనం కొద్దిగా బ్యాక్వర్డ్ మున్నూరు కాపులో ఉన్నాము, మరి ఇలా మీ వాళ్ళతో పనిచేయాల్సి వస్తుంది, మనకంటూ గుర్తింపు రావాలి. దేవన్న తెలంగాణలో మరి గత 20 సంవత్సరాల నుంచి గుర్తింపు అనేది కులానికి తీసుకొచ్చాం, కష్టపడ్డాం. మాకు అమెరికాలో కూడా మేము తలెత్తుకొని నిలబడాలా, డబ్బులు ఉంటాయి కానీ మాకు ఇక్కడ కోఆర్డినేషన్ లేదన్న. నేను అదే మీటింగ్ లో పార్లమెంట్ ట్రంప్ ఇంటి దగ్గర, పార్లమెంట్ భవనము, వైట్ హౌస్, అక్కడనే ఆ మీటింగ్ లో ఆ రోజు ప్రామిస్ చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో మనం ఇలా వచ్చేసారి మీటింగ్ పెడుతున్నాము, మనం ఎట్లా చేయాలో చెప్తాను. మళ్ళీ మొన్న ఆ ప్రోగ్రామ్ సుమారు ఒక 2 రోజులు 5,000 మందితోని ప్రోగ్రామ్ సుమారు వాళ్ళంతగా ఖర్చు పెట్టుకున్నారు, ఒక 5 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. ఇక్కడికి వెళ్ళి పల్లెం రాజు గారు వచ్చినారు, రవిచంద్ర గారు వచ్చినారు, పొన్న లక్ష్మయ్య గారు, చాలా మందిని పిలిచి ఆడ రెడ్డిల పక్క పొంటి, మా ఆంధ్ర కాపుల పక్క పొంటి, మున్నూరు కాపులను బళ్ళు లోపల నిలబెట్టినారు. అంటే ఏదైనా కానీ పట్టు పడితే ఎవరి కులం నాలో మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఈ రోజు మేము అమెరికాలో ఉన్న మా విద్యార్థులు కాపులకు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మేము ఉన్నామని చెప్పే విధంగా అన్ని దేశాల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఈ రోజు బలంగా ఈ రోజు తీసుకెళ్లడం జరిగింది. అంటే ఎవరి కమ్యూనిటీలో వాళ్ళని మనం తీసుకెళ్తూ మనందరం కూడా యూనిట్గా ఉండి సాధిస్తే సాధించలేదన్నది లేదు. ఎందుకంటే తెలంగాణ కోసము ఎప్పుడు 69 కొట్లాడినాము, మన తెలంగాణ తెచ్చుకున్నాము, సకల జల సమ్మె చేసుకున్నాము, వంట వార్పు మహిళలందరూ రోడ్ల మీద వచ్చినారు, ఎంతో మంది చనిపోయినారు. మరి అది అయిపోయి కూడా 12 సంవత్సరాల నుంచి కూడా 8 లక్షల కోట్ల రూపాయల బీసీలకు వచ్చిన బడ్జెట్ లో ఏ కులానికి ఏ వాటా మనం ఎంత తీసుకున్నాము. ఈ రోజు మనం దాని గురించి ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ రోజు అందరూ భయపడుకుంటున్నారు. ఈ రోజు మనకు 42% రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలనో, లేకపోతే అన్ని రాష్ట్రాల్లో మరి ముఖ్యమంత్రులు కావాలి, మేము ఉండాలి అనే దానిలో వాళ్ళు ప్రకటించినారు. మరి దాని మీద కులగానంలో ఈ రోజు లెక్క చూస్తే 60% ఉన్నాం మనం. మరి 42% కుదిర్చేసి అన్ని చేసిన తర్వాత కూడా దాన్ని కూడా అడ్డుకోవడానికి ఏ కులం వాళ్ళు పోయినారు, ఏ కులం మనము ఈ రోజు కోర్టులో కేసు చేసినారు. మనం అడుగుతున్నామా? నేను మొన్న అడిగిన ఏమయ్యా 43 మంది మీరు ఎమ్మెల్యేలు ఉంటారు, 8 మంది మినిస్టర్లు ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు, మీరు 16 మంది కార్పొరేషన్లు ఉంటారు ఈ రోజు చైర్మన్లు. ఈ రోజు మీరు రెడ్డిలో పోయి మా బీసీల మీద ఈ రోజు మళ్ళీ
స్థానిక ఎన్నికల్లో మాకు ఇబ్బంది లేదని అడిగినాడు. నిజంగా చెప్తున్నా మరి ఎవరైనా బీసీలో ఎవరైనా పై చేస్తారా అని ఏదో ఒకటి ఫస్ట్ అయితే రిజర్వేషన్ వచ్చింది, మన వాళ్ళందరూ పెద్దలందరూ కొట్లాడుతున్నారు. ఆర్ కృష్ణ గారు మనము ప్రతి ఒక్క బీసీ సంఘాలు ఎవరే సంఘంలో ఉన్నా అందరం కొట్లాడుతున్నాం. ఈ రోజు వాళ్ళను అడ్డుకునేది ముఖ్యమంత్రి గారు అడ్డుకోరాదా? రెడ్డి కులస్తున్నాను ఈ రోజు మున్నూరు కాపాడు తప్పు చేస్తే కొండ దేవన్న మీ కులపడి తప్పు చేస్తుండు, మరి అందరికి అన్యాయం జరుగుతుందని అడుగుతారే. అది నిజంగా చెప్పాలంటే అది అడ్డుకోలేక మనకి ఈ రోజు అన్యాయం జరుగుతుంది. మరి అఖిల పక్షం ఏర్పాటు చేయాలి. మరి ఈ రోజు బీసీ సంఘాలలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నిజంగా చెప్తున్నా, చాలా సంతోషం. ఇప్పుడు అన్న ప్రకటిస్తున్నారు ఏమని, ఒక జేఏసీ ఇది నేను 6 నెలల కిందనే కృష్ణ దగ్గరికి పోయినా, అన్న ఒక జేఏసీ పెట్టి మీరు ఉండండి, మేమందరం కూడా పనిచేస్తామని చెప్పినాను. ఈ రోజుకైనా కూడా మన బీసీలు అందరూ కళ్ళు తెరిచి మనం ఈ రోజు ఒక జెండా యాక్షన్ ఏర్పాటు చేసుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీలో మన బలం ఏందో చూపించుకోవాలి, రాజ్యాంగ సవరణ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఎట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బీసీలలో అత్యంత ప్రియమైన పాత్రుడు ఆర్ కృష్ణన్న, కానీ వారు ఒక్కరు ఏం చేస్తారు? మన బలం ఏంది మోడీ దగ్గర పోయి అడుగుతారా? మనందరం ఇలా బలం ఉన్నట్టయితే ఆర్ కృష్ణని అడగలుగుతారు, మనకి ఏం కావాలో సాధిస్తారు. పిల్లలకు రియంబర్స్మెంట్ రాలేదు కాలేజీలలో, వాళ్ళు మేము దానిలో మూతేసాం అంటే కూడా ప్రతి దగ్గర నిరాదీక్షలు చేసి గవర్నమెంట్ తో కొట్లాడి హాస్టల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా నేను చూస్తున్నాను. నేను అన్నానైతే మన ఎవ్వరం యువలకు పోదు, దయచేసి ఎవ్వరు ఏదైనా మీరు కమిటీ ఏర్పాటు చేయండి. కమిటీలో పేర్లు ఉన్నా లేకున్నా అందరం కలిసి మన బీసీల కోసం, ఎందుకంటే ఈరోజు ఇంతమంది 2 కోట్ల మంది 2.5 కోట్ల మంది బీసీలలో కొంతమందికే మనకు అవకాశం వస్తుంది. ఇట్లా స్టేజ్ మీద కూర్చుండేదో, నాలాగా మాట్లాడేదో, ఇట్లా మహిళా సోదరులు ఎంతో మంది ఉంటారు, వాళ్ళకి అవకాశం వచ్చింది. ఈ రోజు మనందరం కూడా ఒక ఆదర్శంగా కలిసి కట్టుగా మీరు జేఎండీ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయండి. దానిలో ఈ రోజు మున్నూరు కాపులు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మున్నూరు కాపులే మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్నాము. తర్వాత కాపులు 12 పేర్లతో 15-20 కోట్ల మంది ఉన్నారు. ఈ రోజు నేను గుర్తొచ్చి చెప్తా, అరే 20 కోట్ల మంది ఉన్న కాపులు ఈ రోజు భారతదేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్తాను. అలాగే ప్రతి ఒక్క కులంలో ఉన్న వాళ్ళందరినీ ఎవరికి వాళ్ళు అందరం కలిసి 136 కులాల్లో మన యూనిట్ గా మనం జేఏసీ ఏర్పాటు చేయండి. దానిలో ప్రతి ఒక్కరం కూడా ఆర్థికంగా కూడా అందరము ఆర్థికంగా ఉన్న వాళ్ళందరూ కూడా మనసుకి డబ్బులు ఇద్దాం, మనం ముందుకు వెళ్ళడానికి మన హక్కులు సాధించుకుందాం. ఒకటే నేను ఈ రోజు కృష్ణని అడిగేది, దయచేసి ఈ రోజు ఈ స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కాదు, రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం చేసే జనగణనలో కుల గణనలో ఆ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో బీసీలు ఎంత మంది ఉంటే ఆ సంఖ్య పరంగా మనకి ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, జడ్పీ చైర్మన్లు, రేపు ఎంపీపీలు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారంలో వాట రావాలి. ప్రతి ఒక్క బడ్జెట్ లో కూడా ప్రతి ఒక్క కులం ఒక కార్పొరేషన్ ఉండాలి. అదే మనం చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే మన జీవితం ఈ రోజు మొదలైందంటే 50-60 ఏళ్ళు అయిందంటే మనం మళ్ళీ ఇంట్లోనే అంకితం అయిపోతాము. ఎవరైతే ఈ రోజు సీనియర్లు అందరూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన బీసీ సంఘంలో మన బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎంతమంది పేదరికంలో ఉన్న బీసీల కోసం అందరం కలిసి కట్టుగా పనిచేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా బీసీ కుల బాంధవులందరికీ మరి ఈ రోజు జేఏసీ ఏర్పడుతున్న కమిటీ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఎందుకంటే ఒక 2-3 పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి నేను అందరికి ఫస్ట్ రిక్వెస్ట్ చేసి ఇవ్వమన్నాను. ఆర్ కృష్ణ గారు కూడా అన్న మేము ఎప్పుడు మీ అందరం ఉంటాం, అందరం కలిసి అన్నదమ్ముల్లాగా ఉంటాము. ఎవరు ఏ రాజకీయంలో ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి కాడికెళ్ళి, చంద్రబాబు నాయుడు కాడికెళ్ళి, ఎన్టీ రామారావు కాడికెళ్ళి, కిరణ్ కుమార్ రెడ్డి కాడికెళ్ళి, కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఎవరు ముఖ్యమంత్రులు మారినా మన బీసీ కులం మారది, బీసీలలో నాయకులు మారద్దు, అందరూ కలిసి కట్టుగా ఉండాలని అందరు కూడా నేను నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ.